మనం ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా అక్కడ గంట కొట్టి భగవంతునికి నమస్కరిస్తాం. అసలు గంట ఎందుకు కొడతారు? దీని పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గంట కొట్టగా వచ్చే ధ్వనిలో నుంచి ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఈ నాదం మనోచింతలను దూరం చేసి ఏకాగ్రతను కలిగిస్తుంది. విగ్రహాల్లోకి దేవతలను ఆవాహన చేయడానికి హారతీ గంటలను మోగిస్తారు. గంట నాలుకలో సరస్వతీదేవి, ఉదర భాగంలో మహారుద్రుడు, ముఖ భాగంలో బ్రహ్మ, కొన భాగంలో వాసుకి, పైన ఉండే పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలా అనిపిస్తుంది. మనం ఇంట్లో పూజా సమయాల్లో మోగించే గంటా శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంత దూరం వరకు దుష్టశక్తులు దరిచేరవని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ధూపదీప నైవేద్యాల సమయంలో గంట మోగించడం వల్ల పూజాఫలం సంపూర్ణంగా లభిస్తుంది.